హాయ్ ఫ్రెండ్స్, చాలా నెలల తర్వాత మళ్ళీ మన ఛానల్ యూట్యూబ్లో ఈ వీడియో చేస్తున్నాను. అయితే మన ఏపీ నిరుద్యోగులందరూ 1000 కళ్ళతో ఎప్పుడా అని ఎదురు చూసిన జాబ్ క్యాలెండర్ అయితే మనకి ఉగాదిన రిలీజ్ అవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మన ఏపీ డిఎస్సి నిరుద్యోగులు మాత్రం దీనికోసం చాలా ఎదురు చూశారు. ఎందుకంటే దీంట్లో డిఎస్సికి సంబంధించి ఒక ప్రకటన అనేది ఉంటుంది ఖచ్చితంగా అనేసి ఎదురు చూశారు. సో అయితే ఆ రోజు జాబ్ క్యాలెండర్లో డిఎస్సి పోస్టులు ఎన్ని ఉన్నాయని ఆతృతగా ఎదురు చూస్తే వెతుక్కుంటే అందులో ఏమున్నాయంటే 2535 పోస్టులు అని తెలిసింది. అయితే డిఎస్సి అనగానే ఎప్పుడు వేలల్లో ఎక్స్పెక్ట్ చేస్తారు పోస్టులు. ఆ రోజు సడన్గా తక్కువ ఉండేసరికి అందరూ నిరాశకు గురయ్యారు. ఎందుకంటే ఒక భారీ డిఎస్సి 16,347 పోస్టులతో ఒక డిఎస్సి వచ్చి అది జస్ట్లో మిస్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు అందరికీ. సో అక్కడ మిస్ అయిన వాళ్ళు ఎలాగైనా వచ్చే డిఎస్సిలో ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, మన ప్యాషన్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, ఎలాగైనా మనం కలలుగన్న ఉద్యోగాన్ని సాధించాలి అన్న తపంతో ఉన్నారు. అలాంటిది కేవలం 2535 పోస్టులు అనేసరికి చాలా నిరాశకు గురయ్యారనమాట. అది ఎందుకంటే ఎప్పుడు వేలల్లో ఉండే పోస్టులు సడన్గా తగ్గిపోతే ఎవరికైనా సరే చాలా నిరాశ కలుగుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు అక్టోబర్లో డిఎస్సి అంటున్నారు కాబట్టి అప్పటిదాకా ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలా, లేదంటే అప్పటికప్పుడు చదివితే అవుతుందా అన్నది చాలామంది డౌట్. అయితే ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామే 1-2 నెలలు చదివితే అయ్యే పని కాదు. ఎందుకంటే 1 ఇయర్ నుంచి ప్రిపేర్ చేపిస్తూ ఉంటారు వాళ్ళని. ఒక సంవత్సరం మొత్తం చదివి పబ్లిక్ ఎగ్జామ్కి రెడీ చేస్తారు. ఒక పాస్ అయితే చాలు అనుకున్న ఎగ్జామే. అలాంటిది ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది. అంటే ఒక జాబ్ కొట్టే ఎగ్జామ్ని మనం అప్పటికప్పుడు 1-2 నెలలు చదివితే అయ్యే పని అయితే కాదు నాకు తెలిసినంతవరకు. కాబట్టి దీనికి లాంగ్ టర్మ్ ప్రిపరేషనే కావాలి. ఇప్పుడు పోస్టులు తక్కువ ఉన్నాయి కదా అనేసి నిరాశపడి వదిలేస్తే, ఇప్పుడు మీరు పోస్టులు తక్కువ ఉన్నా సరే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే అప్లై చేయకైతే మానరు, అప్లై చేయకుండా అయితే ఎగ్జామ్ రాయకుండా అయితే మానరు. కాబట్టి ప్రిపరేషన్ కంటిన్యూ చేయడమే బెటర్ అని నేను అంటాను అనమాట. మరి ఈ సిచ్యువేషన్లో ఏం చేస్తే మంచిది? దాదాపు నోటిఫికేషన్కి 6 నెలల టైం ఉంది. టైం చూస్తే చాలా ఎక్కువ ఉంది, పోస్టులు చూస్తే చాలా తక్కువ ఉన్నాయి. మరి ఏం చేస్తే బాగుంటుంది అని అంటే, నా సలహా ఏంటంటే, కేవలం సలహా మాత్రమే ఇది, తర్వాత నిర్ణయం మీదే. సో జస్ట్ నా సజెషన్ మాత్రమే ఇది. 6 నెలల టైం ఉంది, పోస్టులు ఏమో తక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటే అంటే కనుక, ఎవరైతే కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ బాగానే ఉండి సపోర్ట్ ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఈ 6 నెలలు కంటిన్యూస్గా ప్రిపరేషన్ చేయడం మంచిది. ఎవరికైతే ఫైనాన్షియల్ సపోర్ట్ అంతగా లేదు కష్టపడితేనే గడవక తప్పదు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్లో ఖచ్చితంగా ప్రిపరేషన్ భాగం చేయాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే వాళ్ళ ప్యాషన్ కోసం ఖచ్చితంగా టైం కేటాయించి, ఎంతో కొంత టైం కేటాయించి కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూ వెళ్ళాలన్నమాట. అది పరిస్థితి అలాంటిది. ఎందుకంటే ఇప్పుడు సరే నోటిఫికేషన్ చాలా టైం ఉంది అని ప్రిపరేషన్ కనుక వదిలేస్తే అప్పుడు మనం రేస్లో ఉండము. తక్కువ పోస్టులు ఉన్నా సరే ఆ జాబ్ కొట్టి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఒక పోస్ట్ ఉన్నా చాలు, అది నాదే అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అంత కాంపిటీషన్ని మనం తట్టుకొని నిలబడాలంటే ఇప్పుడు మనం వేరే పనులు చేసుకున్నా, ప్రైవేట్ జాబ్ చేసుకున్నా, ప్రైవేట్గా టీచింగ్ చేసుకున్నా, ఏం చేసుకున్నా సరే మన ప్యాషన్ కోసం ఖచ్చితంగా కొంచెం టైంని కేటాయించి దానికోసం కష్టపడాలి. అదే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఇక 6 నెలలు ఎంత కష్టపడాలంటే ఇదే మన లైఫ్ అనుకొని టైం అంతా దానికి కేటాయించి కష్టపడాలి. ఎందుకంటే జాబ్ కావాలి, అది ప్యాషన్ కాబట్టి. అలాగే ఇంకొక సలహా ఏంటంటే, ఇప్పుడు డిఎస్సి పోస్టులనే కాకుండా మీకు క్వాలిఫికేషన్ ఉంటే కనుక బీటెక్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ, ఇంకా వేరే రకాల పోస్టులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి జాబ్ క్యాలెండర్లో వేరే రకాల పోస్టులు కూడా ఉన్నాయి కాబట్టి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు, మీ క్వాలిఫికేషన్ సరిపోయే పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఖచ్చితంగా రాయండి ఎగ్జామ్స్. వాటికి కూడా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా వాటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అని అంటాను నేను. అది ఎందుకంటే డిఎస్సి పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి. అది మీకు ప్యాషన్ ఉంది కాబట్టి డిఎస్సిని ప్రిపేర్ అవ్వండి, వదలండి అని నేను చెప్పట్లేదు. కానీ ఈ పోస్టులు కూడా మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి రాయండి. గవర్నమెంటు మెగా డిఎస్సి 16,347 పోస్టులతో డిఎస్సి ఇచ్చి మళ్ళీ చాలా తక్కువ టైంలో వెంటనే మళ్ళీ ఇంత చిన్న డిఎస్సి ఇవ్వడం కంటే
కొంచెం గ్యాప్ తీసుకొని 1 ఇయర్ లేదా 1.5 ఇయర్ గ్యాప్ తీసుకొని కొంచెం ఎక్కువ పోస్టులతో తీస్తే బాగుండేది. కానీ ఎవ్రీ ఇయర్ తీస్తాము డిఎస్సి అనేసి నారా లోకేష్ గారు ప్రకటించడం వల్ల, వాళ్ళు మాట ఇవ్వడం వల్ల వెంటనే ఎన్ని పోస్టులు ఉంటాయి అన్ని పోస్టులతో అని చెప్పి చిన్న డిఎస్సిని తీస్తున్నారు. యాక్చువల్గా అయితే ఖాళీలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. బట్ ఏంటంటే ఫైనాన్షియల్ ఏపీ స్టేట్ యొక్క ఫైనాన్షియల్ పరిస్థితులు కూడా చూసుకొని దాన్ని బట్టి నోటిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి తక్కువ పోస్టులతో అయితే ఈ నోటిఫికేషన్ వస్తుంది. అయితే ఇలా కాకుండా 1 ఇయర్ 1.5 ఇయర్ గ్యాప్ ఇస్తే కనుక ఆస్పిరెంట్స్ కూడా ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండేది. కాబట్టి అలా జరగట్లేదు. సో అది మన బ్యాడ్లకే కాదు అనట్లేదు. బట్ ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఒక ఆస్పిరెంట్ మైండ్ సెట్ మాత్రం ఖచ్చితంగా పాజిటివ్గానే ఉండాలి. అది డిఎస్సి అనేది 1, 2 నెలలు 3 నెలలు కూర్చొని కష్టపడితే వచ్చేది కాదు. కాబట్టి ఎక్కువ టైం దాన్ని కేటాయించాలి. చాలా పక్కాగా పక్కడబందీగా ఒక ప్రణాళిక ప్రకారం చదవాల్సిందే. అయితే ప్రతి సబ్జెక్ట్కి కూడా ఎక్కువ టైం కేటాయించాలి. ముఖ్యంగా ఇప్పుడు నాకు జాబ్ రావడానికి కారణం ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్. వాటిని నిర్లక్ష్యం చేయకుండా నేనేం చేశానంటే దాన్ని ఒక 2 నెలల దాకా జీకేకి కరెంట్ అఫైర్స్ కేటాయించాను. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది కింగ్ మేకర్ లాంటిది. దాన్ని అయితే మీరు లైట్ తీసుకోవద్దు. కరెంట్ అఫైర్స్ ప్రతి నెల షైన్ ఇండియా మ్యాగజైన్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు మీరు ప్రతి నెల ఎప్పటికప్పుడు చదివేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు ఒకసారి మొత్తాన్ని పూర్తిగా చదివేసి ఒకసారి ఫాస్ట్గా తిప్పేసి మళ్ళీ దాన్ని 2-3 సార్లు రివిజన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకు లాస్ట్లో చదివేటప్పుడు అది బర్డెన్ కాకూడదు. ఎందుకంటే సబ్జెక్ట్ చదువుకుంటూ కూర్చుంటారు, మళ్ళీ ఇది ఎక్స్ట్రా బర్డెన్ కాకూడదు మీకు. కాబట్టి ఎప్పటికప్పుడు చదివేసుకుంటూ వెళ్తే అప్పుడు మీకు రివిజన్ చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి అప్పటికప్పుడు చదివేయండి. అవి కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా కింగ్ మేకర్ అవుతుంది. నాకు జాబ్ రావడానికి జీకే అండ్ కరెంట్ అఫైర్సే కారణం అన్నమాట. కాబట్టి వాటిని లైట్ తీసుకోకండి. సో ఫైనల్గా ఏంటంటే టైం చాలా ఉంది, పోస్టులు చూస్తే చాలా తక్కువ ఉన్నాయి అని మాకు వస్తుందా రాదా, ఈ పని చేసుకుంటూ చదవాలా లేకపోతే అన్నీ వదిలేసి చదవాలా అని రకరకాల ఆలోచనతో నిరాశతో నిస్పృహతో అయితే ప్రిపరేషన్ని వదిలేయొద్దు అన్నది నా సజెషను. ఇప్పుడు అందరికీ అన్ని సబ్జెక్టులు వచ్చి ఉండవు. ఒకడు మ్యాథ్స్ బాగా చేయగలిగితే ఒకడు ఇంగ్లీష్ బాగా చేయగలుగుతాడు, ఇంకొకడు తెలుగు బాగా చేయగలుగుతాడు, చదవగలుగుతాడు. కానీ మిగిలిన సబ్జెక్టులో చేయలేరు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. ఇప్పుడు మీకున్న వీక్నెస్ ఏంటో మీకు తెలుసు. మీరు ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారో అది మీకు బాగా తెలుసు. కాబట్టి ఇంత టైం దొరికింది కదా అని మీరు రిలాక్స్ అయిపోకుండా మీరు ఏ సబ్జెక్టులో అయితే వీక్గా ఉన్నారో ఆ సబ్జెక్ట్ని బాగా పట్టుకొని దాని అంతు చూడండి. అది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు అందరికీ వచ్చే సబ్జెక్టులు కాకుండా ఎవరు వీక్గా ఉన్నారో ఎవరెక్కడ వీక్ ఉన్నారో తెలుసుకొని అక్కడ మనం మార్క్స్ పెంచుకోవాలి. జనరల్గా జీకే కరెంట్ అఫైర్స్ అందరూ గాలికి వదిలేస్తారు. కాబట్టి మనం అక్కడ దాన్ని పట్టుకొని దాని అంతు చూడాలి. ఓకే, జీకే అనేది మహాసముద్రం, తెలిసిన విషయమే. కానీ ఏంటంటే ఇంత టైం ఉంది కాబట్టి రోజు కొన్ని టాపిక్స్ తీసుకొని చదువుకుంటూ కోడింగ్ ద్వారా చదువుకుంటూ ఎలాగలో గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి చాలా వరకు సిలబస్ కంప్లీట్ అయిపోద్ది అనమాట. అంతే కదా, జీకే చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు అవ్వదు అని అనుకుంటే కనుక మనకి జాబ్ పోవడానికి ఖచ్చితంగా అది కారణం అవుతుంది. కాబట్టి దాన్ని లైట్ తీసుకోవద్దు. అన్ని సబ్జెక్టులతో పాటుగా వాటికి కూడా టైం కేటాయించి చదవాలి. జీకే మామూలుగా చదివేస్తే గుర్తుంటుంది, 1-10 సార్లు చూస్తే గుర్తుంటుంది అన్నది కరెక్ట్ కాదు. దానికి ఖచ్చితంగా కోడింగ్ పెట్టుకోండి. ఎప్పటికైనా ఒకసారి చూస్తే మళ్ళీ గుర్తొచ్చేసేలా ఉండాలి అది. కాబట్టి దానికి కోడింగ్స్ ఖచ్చితంగా పెట్టుకొని చదవండి. తర్వాత కరెంట్ అఫైర్స్ చెప్పాను కదా, ప్రతి నెల మీరు షైన్ ఇండియా మ్యాగజైన్ వస్తుంది. డైలీ ఫాలో అవ్వలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు ఆ మ్యాగజైన్ని ఖచ్చితంగా చదివేయండి. ఆ నెల మొత్తం కంప్లీట్ చేసుకోండి. ఓకే, ఒకసారి రఫ్గా చూసుకున్నా సరే మళ్ళీ తిప్పితే దానికి మళ్ళీ గుర్తు వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత మనకి నోటిఫికేషన్ టయానికి కరెక్ట్గా మనం రెడీగా ఉంటాం అనమాట. చాలా ఈజీగా అనిపిస్తుంది అప్పుడు. కాబట్టి ఈ టైం అంతా వేస్ట్ చేయకండి. అది పోస్టులు తక్కువ ఉన్నాయని టైం చాలా ఎక్కువ ఉందని నిరాశ పడొద్దు ఖచ్చితంగా. ఇంకా కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే మాత్రం వాళ్ళు ఈ డిఎస్సిని దృష్టిలో పెట్టుకోకపోయినా వచ్చే డిఎస్సీల కోసం అన్న వాళ్ళు ఇప్పుడు సిద్ధం అవ్వాల్సిందే. జాబ్ కావాలి, ప్యాషన్ ఉన్న జాబ్ ఇది అని అనిపిస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా ఈ డిఎస్సి కోసం కాకపోయినా వచ్చే డిఎస్సి కోసమైనా వాళ్ళు ఖచ్చితంగా సిద్ధం అవ్వాలి. ఓకే, ఇక ఈ మొన్న త్రుటిలో తప్పిన వాళ్ళు ఉన్నారు కదా, త్రుటిలో జస్ట్లో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళైతే అస్సలు వదలకూడదు. వాళ్ళకి కావాల్సిన ఒకటే పోస్టు. మీకు 100 పోస్టులతో డిఎస్సి ఇచ్చినా సరే మీరు ఖచ్చితంగా రాయాలి. అందులో నా పోస్టు ఖచ్చితంగా ఉంది అని ఆ డిఎస్సి యొక్క అంతు మీరు చూడాల్సిందే. మీకు జస్ట్లో పోయింది మార్కులు అంటే మీరు మ్యాక్సిమం 90% ప్రిపరేషన్ అవగొట్టిన వాళ్ళు అనమాట. ఈ క్యాస్ట్ రిజర్వేషన్ వల్ల కానీ లేదా ఏదో బ్యాడ్ లక్ వల్ల కానీ
సరే కొంచెం మిస్ అయింది, మరి ఈసారి మిస్ అవ్వకూడదు కదా. మీ ప్యాషన్ని 90% ప్రిపరేషన్ అయ్యి మీరు త్రుటిలో తప్పింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రిపరేషన్ని వదలకుండా చదవండి. ఒక్క పోస్ట్ ఉన్నా సరే మీ సబ్జెక్ట్కి ఖచ్చితంగా ఆ పోస్ట్ మీకే రావాలి. కాబట్టి ఎక్కడ లైట్ తీసుకోవద్దు. ఎన్ని ఆర్థిక సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా, ఎన్నున్నా సరే మీ ప్యాషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అని నేను చెప్తున్నాను అనమాట. అది నా సజెషను. కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ టైం దాన్ని కేటాయించి చదవండి. ఫైనాన్షియల్గా సపోర్ట్ లేని వాళ్ళు రోజు మీ వర్క్ చేసుకుంటూనే, మీ జాబులు, మీ ప్రైవేట్ జాబ్ మీరు చేసుకుంటూనే మీ ప్యాషన్ని మాత్రం వదలకుండా దానికి టైం కేటాయించండి ఖచ్చితంగా. సో చూద్దాం, ఒకవేళ ఇంకా పోస్టులు ఇంక్రీజ్ అయ్యి యాడ్ చేస్తారేమో, ఆ అవకాశం కూడా ఉంది. మరి మీరు తక్కువ పోస్టులు కదా అని నీరు కారిపోయి ప్రిపరేషన్ వదిలేసే పరిస్థితి అయితే రానివ్వద్దు. ఓకేనా? ఖచ్చితంగా నేను కూడా వీడియోస్ చేయడానికి ప్రయత్నిస్తాను. మేము మంచి జీకే వీడియోస్ కానీ, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ కానీ, సబ్జెక్ట్ వీడియోస్ కానీ కంటిన్యూస్గా చేయడానికి ప్రయత్నిస్తాను. నేను మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ ప్రిపరేషన్ని వదలొద్దు. మీ ప్యాషన్ని మీరు ఖచ్చితంగా తీర్చుకొని తీరాల్సిందే అన్నది నా సజెషన్ అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ. ఓపికగా వీడియో అంతా చూసినందుకు. ఖచ్చితంగా మళ్ళీ వీడియోస్తో మిమ్మల్ని కలుస్తాను. ఆల్ ది బెస్ట్.